అచ్చా ఇచ్చి చూడు అమ్మ బోట్ అవుతుందా? हैप्पी बर्थडे टू यू जी केक शेक है तो फिर बुलाओ जी హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. వన్ ఫుల్ డే బోట్లో ఎలా స్టే చేశామో ఈ కేరళ వీడియోలో అయితే మీరు చూడొచ్చు. హర్ష బర్త్డే విష్ ప్రకారం బర్త్డే సెలబ్రేట్ చేయడానికి డే 4న తెక్కిడి నుంచి అలిపికి ఇలా వెళ్ళాము. స్పైస్ రెసిడెన్సీ రిసార్ట్ అండ్ రూమ్ వ్యూ నా డే 3 పార్ట్ 2 వీడియోలో చూపించేశాను. వెళ్ళే దారిలో వలంజం కనం వాటర్ ఫాల్స్ చూడొచ్చు. అదిగో రైట్ సైడ్ కనబడుతున్నదే వలంజం కనం వాటర్ ఫాల్స్. అలిపిని బ్యాక్ వాటర్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటారు. ఎందుకంటే అలిపిలో ఉండే లేక్లోని ఫ్రెష్ వాటర్ డైరెక్ట్ రివర్ నుంచి వస్తుందంట. అందుకే అలిపిని బ్యాక్ వాటర్ క్యాపిటల్ అంటారు. ఇలా లేక్ మీద చాలా అంటే చాలా బోట్ హౌసెస్ అయితే ఉంటాయి. మాకైతే పున్నమాడ దగ్గర బోట్ హౌస్ దొరికింది. అక్కడికి వెళ్ళాక బోట్ మొత్తం చూపిస్తాను. బోట్ హౌస్ కాకుండా రిసార్ట్ సెలెక్ట్ చేసుకుంటే ట్రావెల్ ప్యాకేజ్ కూడా తగ్గిద్ది. బట్ హర్ష బర్త్డే స్పెషల్గా ఉండాలని బోట్ హౌస్ సెలెక్ట్ చేశారు మా హస్బెండ్. బోట్ హౌస్లో చెక్ ఇన్ టైం వచ్చేసి 1 to 2 PM. ఎగ్జాక్ట్గా ఆ టైంకి అయితే బోట్ హౌస్కి రీచ్ అయిపోయాము. కాకపోతే 30 minutes లేట్గా. మేము వెళ్ళిన బోట్ హౌస్ ములక్కల్లో పున్నమాడలో ఉంది. ఈ ప్లేస్ని ఫినిషింగ్ పాయింట్ అని కూడా అంటారు. ఇలా చాలా బోట్స్ ఉంటాయి. ఈ వ్యూ చూస్తుంటే కేరళ మూవీస్లో చూస్తున్నట్టే ఉంది. మేము 4 days స్టే చేసిన రిసార్ట్ కానీ బోట్ హౌసెస్ని కానీ మేమైతే డైరెక్ట్గా బుక్ చేసుకోలేదు. మా ట్రావెల్ ప్రొఫెసర్ గైడ్ వాళ్ళే మా రిక్వైర్మెంట్ ప్లాన్ని బట్టి వాళ్ళే బుక్ చేశారు. ఈ ట్రావెల్ ప్రొఫెసర్ వల్ల మాకైతే చాలా ఈజీ అయ్యింది. అండ్ ఈ కేరళ ట్రిప్ కూడా చాలా బాగా జరగడానికి వన్ అండ్ ఓన్లీ వన్ రీజన్ ఈ ట్రావెల్ ప్రొఫెసర్ గైడ్ వాళ్ళే. ఫైనల్గా బోట్ అయితే ఎక్కేసాము. బోట్ హౌస్లో ఏమేమి ఉంటాయో కూడా చూపిస్తాను, చూసేయండి. రూమ్లో అన్నీ ఉన్నాయి. 2 beds, ఫ్యాన్, ఏసీ. రూమ్ నుంచి లేక్ వ్యూ చాలా బాగుంది. వాళ్ళు ఇచ్చిన చిన్న బెడ్ మీద కూర్చొని లేక్ వ్యూ అయితే చాలా ఎంజాయ్ చేసాం మేమైతే. గ్రౌండ్ ఫ్లోర్ అండ్ ఫస్ట్ ఫ్లోర్ కలిపి టోటల్గా 7 rooms ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద బాత్రూమ్. ఇలా బోట్లో అయితే అన్నీ ఉన్నాయి. బోట్ వెళ్తుందా? అచ్చా ఇచ్చి చూడు అమ్మ కార్ పెట్టుకో బోట్ వెళ్తుందా? ట్రావెలింగ్లో వామిటింగ్స్ అవాయిడ్ చేయడం కోసం నేనైతే బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేసి డైరెక్ట్ లంచ్ చేసేసేదాన్ని. ఈ కేరళ ట్రిప్ అంతా లంచ్లో ఏమేం పెట్టారో చూద్దామా? ఇలా బ్రంచ్ కంప్లీట్ చేసేసి బోట్ హౌస్ అట్మాస్ఫియర్ని అయితే ఎంజాయ్ చేసాము. మాకైతే హర్ష బర్త్డే బోట్లో సెలబ్రేట్ చేయడం వెరీ స్పెషల్గా అయితే అనిపించింది. వీడియో మొత్తం చూడండి, చాలా బాగుంటుంది బోట్ ఎక్స్పీరియన్స్.
ఎక్కడ ఏమెక్కా బోట్ ఎక్కారా? ఈవినింగ్ సప్పర్ టైంలో బోట్ స్టాఫ్ వాళ్ళు కాఫీ ఆర్ టీ అండ్ స్నాక్స్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మధ్యలో అయితే సర్టెన్ స్టాప్స్ దగ్గర అయితే ఆపుతారు. మనకు కావాలంటే అక్కడ కొన్ని ఐటమ్స్ అయితే మనం కొనుక్కోవచ్చు. అండ్ ఫిష్ మార్కెట్లో కూడా మనం అయితే కొనుక్కోవచ్చు. బోట్లో గ్రౌండ్ ఫ్లోర్లో కిచెన్ అయితే ఉంది. మనం ఉన్నది ఫస్ట్ ఫ్లోర్. ఆ ఫ్లోర్లో 3 రూమ్స్ అండ్ 1 డైనింగ్ హాల్ ఉంది. గ్రౌండ్ ఫ్లోర్లో ఇంకో 4 రూమ్స్ ఉన్నాయి. లేక్ వ్యూ కోసం బోట్ స్టార్టింగ్ దగ్గరికి అయితే వెళ్ళాము. న్యూలీ మ్యారీడ్ కపుల్స్ హనీమూన్కి అండ్ చిన్న చిన్న ఫంక్షన్స్కి ఈ బోట్ హౌస్ అనేది బెస్ట్ ఆప్షన్ అండి సెలబ్రేట్ చేసుకోవడానికి. మళ్ళీ వెరీ గుడ్. ఈ డైనింగ్ హాల్ ఆఫ్టర్నూన్ ఆల్రెడీ చూసేశారు. బట్ ఈ నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. అందుకనే మళ్ళీ షూట్ చేశాను. ఇంకా మా రూమ్ అయితే బర్త్డే సెలబ్రేషన్ కోసం సింపుల్గా బోట్ హౌస్ వాళ్ళే ఇలా డెకరేషన్ చేశారు. ఫైనల్గా బోట్లో హర్ష బర్త్డే డెకరేషన్ చూసేద్దామా? బోట్ హౌస్ ఎలా ఉందో కామెంట్ చేయండి. ఈ వీడియోని లైక్ అండ్ షేర్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.
హ్యాపీ బర్త్డే టు యూ జీ. ఇంకా అలా బర్త్డే అయితే హర్షది చేసేసాము. హర్ష కూడా చాలా హ్యాపీ అయ్యాడు. అండ్ దెన్ దాని తర్వాత డిన్నర్ చేసేసి బొజ్జుండిపోయాము. నెక్స్ట్ డే 5 వీడియోలో అలిపి టు కోచి జర్నీ అయితే చూపిస్తాను. మళ్ళీ డే 5 వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఏ నైస్ డే. టేక్ కేర్. బాయ్.